ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళు కొంతమంది, చాలామంది, నేను కొన్ని వేల పెళ్ళిళ్ళు చేసిన అనుభవం ఉన్నది నాకు. పెళ్లి చేసుకునేటప్పుడు నాకు అమ్మ అక్కర్లేదు, నాన్న అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు అని తెగించేస్తారు. ఆ ప్రేమ మైకంలో ఇంకేమి అర్థం కాదు, ఏం కనబడదు, ఏం వినబడదు. ప్రేమ మైకంలో ఒసే నవమాసాలు మోసి కనీ పెంచిన తల్లి నాకంటే వాడు ఎక్కువ అయ్యాడు, నీకు ఇంత కష్టపడి నేను చదివించాను, నీ మేలు కోరి చెబుతున్నాను, వాడు మనకు యోగ్యుడు కాదు అంటే, లేదు నాన్న నాకు ఆ అబ్బాయే కావాలి అంటుంది. నువ్వు వాడిని చేసుకుంటే కనుక మనకున్న కోట్ల ఆస్తిలో చిల్లి గవ్వ కూడా నీకు రాదు, వాడు ఆస్తి చూసి నీకు వలేసాడంతే అంటాడు అమ్మాయి తండ్రి. నీ ఆస్తి నాకు అక్కర్లేదు నాన్న, నువ్వే ఉంచుకో, నాకు అబ్బాయి ఉంటే చాలు, ఒకరినొకరు చూసుకొని బతికేస్తాం. అలాగా సరే పోవే నీ కర్మ అని పంపించేస్తావు. అలాంటి పెళ్ళిళ్ళు నేను చూశాను, చాలా పెళ్ళిళ్ళు. తర్వాత ఆ పిల్ల మేనమామ బాబాయ్ వీళ్ళు వచ్చేసారి, ఈ పిల్ల ఏమో వాడంటే పడి చచ్చిపోతుందండి, మా బావగారు ఆ అమ్మాయి తండ్రి ఏమో వద్దంటున్నారు, మేమన్నా పెద్దలుగా నిలబడి పెళ్లి చేస్తామంటే మేము కొన్ని పెళ్ళిళ్ళు చేశాం. 2 సంవత్సరాలు అయ్యాక ఆ అమ్మాయిని దర్శించే టైం వచ్చింది. ఏమ్మా ఇలా ఉన్నారు, బాగున్నారా, హ్యాపీగా ఉన్నారా అంటే, అంకుల్ ఏదేదో రంగుల ప్రపంచాన్ని ఊహించుకున్నాను అంకుల్, అమ్మని నాన్నని అందరినీ దుఃఖపెట్టి, తాతయ్యని ఇటు నాన్నమ్మ అమ్మమ్మ అందరినీ ఎదిరించి ఇతన్ని పెళ్లి చేసుకున్నాను. మంచివాడే, నన్ను బాగానే చూసుకుంటాడు, తిండికి తక్కువ లేదు, వస్త్రాలు బాగానే ఉన్నాయి, కానీ నేను ఊహించుకున్నంత స్వర్గమేమి లేదు అంకుల్ ఇక్కడ. ఏం లోటు అంటే చెప్పలేము, కానీ ఇంత క్షణికమైన ఆనందానికి నన్ను కన్నవాళ్ళని అంత గాయపరచడం అవసరమా? ఇప్పుడు ఆలోచనలో పడ్డాను అంకుల్, ఎంతమందిని దుఃఖపెట్టాను, ఏం ఆనందం, క్షణికమైన సుఖం, దీనికా ఇంతమందిని గాయపరిచింది నేను అని చెప్పిన ఆడపిల్లలు ఉన్నారు. అనుభవం అయితే తప్ప తత్వం బోధపడదు.